స్టార్మా ప్రేక్షకులకు నమస్కారం. సుప్రదం మీ సమస్య మా పరిహారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేస్తూ ఆ తర్వాత ఈరోజు మన ప్రేక్షకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎటువంటి పనులు ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తీసుకుంటూ ఆ తర్వాత ఈరోజు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా ప్రధానంగా జాగ్రత్త వహించాలి అన్న అంశం. అదేవిధంగా ఈ సోమవారం రోజు మన ప్రేక్షకులు అయితే నూతనంగా ఏదైనా పనులు ప్రారంభం చేసి అందులో విజయాలు సాధించాలి అని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఎటువంటి పరిహారం ప్రత్యేకంగా ఈరోజు పాటిస్తే వారు చేయబోయే కార్యక్రమంలో సునాయాస విజయాన్ని వారు సాధిస్తారు అని తెలుసుకుంటూ దాంతోపాటుగా జాతకాల పొంతన మనం ఏ విధంగా చేసుకుంటే మన యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది, జాతకాల పొంతన చూసి చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు వైవాహిక జీవితంలో కలతలు సమస్యలు వస్తున్నాయి, విడాకుల దాకా వెళ్ళిపోతున్నాము అన్న అంశాలు మనం గత కొద్దులుగా ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా దంపతుల యొక్క జాతకంలో అంటే భార్య జాతకంలో కానీ భర్త జాతకంలో కానీ వివాహ స్థానం మీద కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు సమస్యలు ప్రతినిత్యం తలెత్తే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించుకోవచ్చు అన్న అంశం తీసుకుంటూ దాంతోపాటుగా ప్రధానంగా కూడా మన జ్యోతిష్ శాస్త్రరీత్యా మన మహర్షులు మన జన్మ నక్షత్రానికి జన్మరాశికి ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుసు కదా. అందులో భాగంగా ప్రధానంగా ఈ జాతకాల పొంతన విషయంలో వధూవరుల ఇద్దరి జాతకాల్లో జన్మ నక్షత్రాలను బట్టి జన్మరాశులను బట్టి ఎక్కువగా పొంతన చేస్తున్నాం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అంశం అందులో ప్రధానంగా కూడా మేషరాశి వారు మన ప్రేక్షకులు ఎవరైతున్నారో అటువంటి వారు తమ జీవిత భాగస్వామితోటి ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమంలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది మేషరాశి వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారిని ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కూడా వీరి యొక్క మనస్తత్వము వారి యొక్క ప్రవర్తన కొంతవరకు అర్థమవుతుంది కాబట్టి జీవితాంతం వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు నేను మేషరాశి వారి గురించి వివరిస్తూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రాశి వారి యొక్క మనస్తత్వం ప్రధానంగా జీవిత భాగస్వామి పట్ల ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం సోమవారం 22వ తారీఖు ఆగస్టు నెల 2022వ సంవత్సరం శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి బహుళ ఏకాదశి ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక నక్షత్రం మృగశిర ఉదయం 9 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర. వర్జం సాయంకాలం 6 గంటల 21 నిమిషం నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 12 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2 గంటల 58 నిమిషాల నుంచి 3 గంటల 48 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగంటం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు విష్ణుత సర్వ ఏకాదశి. ఇక ఈరోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న అంశాలు ఇప్పుడు పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రభావము ఆధిపత్యము మన అందరి మీద కూడా అధికంగా ఉండే రోజు. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు చంద్రగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది. ఈరోజు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయానికి వస్తే నలుగురితో కలిసినప్పుడు సాధ్యమైనంత కూడా ప్రశాంతంగా సరదాగా నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు మనకి ఏదన్నా కూడా చికాకు, అసహనం, కోపం లాంటివి వచ్చేలా మాట్లాడినప్పటికీ కూడా మనం కాస్త చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే దానికి కూడా అనుకూలంగా ఉంది. ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈరోజు ప్రత్యేకంగా ప్రధానంగా జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే మన ప్రేక్షకులకు ఎవరికైతే ఉదర సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఎంత జాగ్రత్త వస్తే ఈరోజు అంత మంచిది. ఈ ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యులను కలవడం కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా దంపతుల యొక్క జాతకంలో కుజగ్రహంగా అనుకూలంగా లేక వారికి ఇబ్బంది కలుగుతుంటే ఈ కుజుడి వల్ల వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు సమస్యలు జీవితాంతం తలెత్తే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించుకోవచ్చు అన్న అంశం గురించి మనం మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. దంపతుల జాతకంలో కుజగ్రహం దోషంగా ఉన్నప్పుడు అంటే కుజదోషం ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా కుజదోషం ఉంటే చాలా వరకు కూడా సమస్య తగ్గుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి కుజదోషం ఉండి మరొక వ్యక్తికి కుజదోషం లేకపోయినా సప్తమ స్థానం అష్టమ స్థానాల మీద స్త్రీ పురుషుల జాతకంలో కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ప్రధానంగా వారిద్దరి మధ్య
గొడవలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కసారి వారిద్దరి మధ్య అంటే దంపతుల మధ్య గొడవలంటూ ప్రారంభమైతే వారు కొట్టుకోవడం దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయుధాలతోటి కూడా దాడి చేసుకునే వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ప్రధానంగా స్త్రీలు చెప్తుంటారు, బాగా మా ఆయనను ప్రతిరోజు కొడుతుంటారండి, కోపం వస్తే కొడుతుంటారని. ఇవన్నీ కూడా ఎందుకు ఈ విధంగా వారి యొక్క బిహేవియర్ వైలెంట్గా ఉంటుంది అంటే జాతకంలో కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటే గొడవలు పడడం భార్యాభర్తలు కొంత వరకు సాధారణంగా అందరి జీవితాలు జరుగుతుంది. కానీ ఈ విధంగా భార్య మీద చేయి చేసుకోవడం కానీ లేదా భర్త కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికరంగా ప్రవర్తించడం కానీ లేదా భార్య కాస్త భర్త పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించడం కానీ చూడవచ్చు. ఎందుకు ఇలా అంటే జాతకంలో కుజుడి యొక్క ప్రభావం చెడు స్థానంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తమ జీవిత భాగస్వామి మీద ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించుకోవాలి. ఒకవేళ ఇప్పటికే అంటే జాతకాల పొంతను చూసుకోలేదండి, మేము వివాహం చేసుకున్నామండి, మీరు చెప్పినట్టుగా మేమిద్దరం నిత్యం గొడవ పడుతున్నామండి, మా ఆయన నన్ను హింసిస్తున్నాడండి లేదా మా ఆవిడ నన్ను హింసిస్తుంది అని ఎవరన్నా అంటుంటే అటువంటి వారు పాటించాల్సిన పరిహారం అంటే సాధ్యమైనంత వరకు కూడా మంగళవారం రోజు ఆ దంపతులు ఇద్దరూ కానీ కనీసం ఒక్కరైనా సరే ఉపవాసం ఉండటం చాలా మంచిది. మంగళవారం రోజు తీపి పదార్థాలను అంటే స్వీట్స్ని ఎవరికన్నా కూడా గుళ్ళో వెళ్ళి అన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామివారి గుడికి కానీ ఆంజనేయ స్వామివారి గుడికి కానీ వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టమని చెప్పి ఆలయంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. మంగళవారం రోజు స్వీట్స్ భక్తులకు పంచిపెట్టే ప్రయత్నం చేయడం సాధ్యమైనంత వరకు కూడా చాలా మంచిది. ఎరుపు రంగు దుస్తులు సాధ్యమైనంత వరకు కూడా ధరించకపోవడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కుజగ్రహ దోషం తొలగాలంటే సుబ్రహ్మణ్య స్వామివారిని కూడా తప్పకుండా ఆరాధించాలి. కాబట్టి ప్రతి నిత్యము అందులో మంగళవారం పూట ఈ విధంగా ఆరాధన చేస్తుంటే తప్పకుండా కూడా ఈ వైలెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని నుంచి క్రమేపీ కూడా బయటపడతారు. వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో చక్కబెట్టడంలో ఈరోజు ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వచ్చి ఉరట చెందుతారు. రాబడి ఊహించినట్టుగా ఉంటుంది. దీనివల్ల అవసరాలకు డబ్బు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు నూతన విద్యావకాశాల ఎంపికలో విజయాలు సాధిస్తారు. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. మహిళలకు మానసికంగా కొంత ప్రశాంతత చేకూరుతుంది. ప్రధానంగా మేషరాశి వారు వాహనం నడిపేటప్పుడు మాత్రం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, నేరేడు పండు రంగు, ధరించుకునే రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించుకోలేక కూడా ఇబ్బంది పడతారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. వ్యాపారస్తులు ప్రధానంగా కూడా నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని వివాదాలు చుట్టుముడతాయి. దీనివల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అవకాశాల ఎంపిక పట్ల కాస్త గందరగోళంగా గడపాల్సి వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేక విద్యార్థులు ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా వృషభ రాశి వారు ఓర్పుగా నేర్పుగా ఈరోజు ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ధరించుకునే రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే కనకదార స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. ఆప్తులతోటి ఇష్టమైన వ్యక్తులతోటి ఆనందంగా గడుపుతారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంతగా అనుకూలంగా గడుస్తుంది. మహిళల కుటుంబంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి ఈరోజు కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ రంగు, పసుపు రంగు, ధరించుకునే రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. భూ సంబంధిత వివాదాలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో కూడా కొంత విఫలం చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వరకు ఒత్తిడి కాస్త అధికమవుతుంది. ఉద్యోగస్తులు విధుల్లో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఇక విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళకేమో మానసిక శాంతి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా కర్కాటక రాశి వారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, నేరేడు పండు రంగు, ధరించుకునే రంగు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు కోరుకున్న మేర మంచి లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఈరోజు అనుకూల మార్పులు చేర్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కూడా ఏవైతే మంచి కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. మహిళలకు భూ సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ప్రధానంగా కూడా సింహరాశి వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి అదృష్ట రంగుల విషయానికి వస్తే ఎరుపు రంగు, గులాబీ రంగు, ధరించుకునే రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. సన్నిహితుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. ఉద్యోగ విషయంలో గత కొంతకాలంగా ఒక రకమైన స్తబ్దత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు తగినంత లాభాలు చేతికందడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. చిత్ర పరిశ్రమ వారు, వైద్య రంగం వారు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటారు. మహిళల కుటుంబంలో చక్కటి గౌరవం లభిస్తుంది. కన్యరాశి వారు తమ కోపమే తన శత్రువు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోపాన్ని నియంత్రించుకుని ముందుకు సాగడం ఈరోజు మంచిది. ఇక కన్యరాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకునే రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణేశాష్టకాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బందులు కాస్త అధికమవుతాయి కాబట్టి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఉద్యోగస్తులు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధన రంగం వారి అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. విద్యార్థులు ఎటువంటి నిర్ణయమైనా తొందరపాటు మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మహిళల కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా తులారాశి వారు ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి అదృష్ట రంగులు నీలం రంగు, గులాబీ రంగు, ధరించుకునే రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉన్నాయో అటువంటి వారు రుణదాతల ఒత్తిడి వల్ల సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక అధికమవుతుంది. వ్యాపారం వరకేమో వ్యాపార లావాదేవీలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సహచరుల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా నిరాశగానే గడుస్తుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. సోదర వర్గం వారితోటి విభేదాలు కూడా ఏర్పడతాయని చెప్పవచ్చు. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఓర్పు, నేర్పు ఈరోజు శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి అదృష్ట రంగుల విషయానికి వస్తే లేత పసుపు రంగు, తెలుపు రంగు, ధరించుకొని రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన వీరికి ఈరోజు శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ఆదాయం విషయంలో ఈరోజు వారికి సంతృప్తి కలుగుతుంది. సన్నిహితులతోటి నెలకొన్న తగాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార వరకు వ్యాపార సంస్థల నిర్వహణ ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థులు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలు తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకుంటారని చెప్పవచ్చు. ప్రధానంగా ధనురాశి వారికి ఆర్థిక సమస్యలు గత కొంతకాలంగా ఎవరికైతే బాగా అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం ఆలోచనలు చేయడం ఈరోజు మంచిది. ఈ రాశి వారి అదృష్ట రంగులు ఆకుపచ్చ, కాఫీ రంగు, ధరించుకునే రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఈరోజు రాశి వారు ఉత్సాహంగా సాగుతారు. వ్యాపార వారు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా దీక్షగా ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలన్నీ కూడా తీరుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మకర రాశి ఉద్యోగస్తులు సహచరులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు అనవసరపు కోపతాపాలకు లోను కాకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడడం వీరి భవిష్యత్తుకు మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి అదృష్ట రంగులు నలుపు రంగు, కాఫీ రంగు, ధరించుకొని రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఇంట బయట కూడా
వీరి సహనానికి పరీక్షగా ఈరోజంతా కూడా గడుస్తుంది. భూ సంబంధిత వివాదాలతో కూడా ఉక్కిరి బిక్కిరవుతారు. వ్యాపారుల వారు పట్టుదలగా వ్యవహరించి తమ సంస్థలను ముందుకు తీసుకువెళ్తారు. ఉద్యోగస్తులకు సాధారణంగా గడుస్తుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. మహిళలు నూతన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రధానంగా కూడా కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకునే రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే గాయత్రి అమ్మవారిని యథాశక్తిగా స్మరించి గాయత్రి మంత్రాన్ని పఠించి ముందుకు సాగడం మంచిది. తదుపరి మీనరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురు కావడం వల్ల ఖర్చులను నియంత్రించుకోలేక తగ్గించుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణాలు కూడా కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. విద్యార్థులకు అవకాశాలు అన్నిటి దూరమవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు ఈ మీనరాశి వారు నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దల్ని కానీ నిపుణులు కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకునే రంగు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు జాతకాల పొంతనలో భాగంగా మేషరాశి వారు ఎవరైతే మన ప్రేక్షకులు ఉన్నారో అటువంటి వారు తమ జీవిత భాగస్వామితోటి ఏ విధంగా ప్రవర్తిస్తారో అన్న అంశం గురించి ఈరోజు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మేషరాశి వారు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు అండి. లేకపోతే మేషరాశి వారిని మనం వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంటాం కదా. జాతకాల పొంతంలో వారి యొక్క ప్రవర్తన ఆలోచన విధానం కొద్దిగా మనకు అర్థమవుతే వారిని మనం చేసుకోవచ్చా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటికే మనం వారిని వివాహం చేసుకుని ఉంటే వారి యొక్క ప్రవర్తన ఆలోచన విధానం కొంత అర్థమైతే సర్దుబాటు చేసుకోవడం ముందుకు వెళ్ళడానికి కూడా ఇది చక్కగా కూడా అందరికీ జీవితాంతం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మేషరాశి వారికి అపార ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారంటేనే వీరు ఇష్టపడతారు. అంటే కొంతమంది వ్యక్తులకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తక్కువగా ఉంటుందండి. అటువంటి వారిని చూస్తే మేషరాశి వారికి పట్టాన కూడా ఇష్టం ఉండదు. అదేవిధంగా వీరి మాట తీరు, ప్రవర్తన, వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వేగంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సున్నిత మనస్కుల్లో వీరిని భరించడం కొంతవరకు కష్టమవుతుంది. అంటే మేషరాశి వారిని మనం వివాహం చేసుకోవాలని చెప్పినప్పుడు ఆ వివాహం చేసుకునే వ్యక్తి కాస్త సెన్సిటివ్ అంటమే. ఈ సున్నిత మనస్కురాలు అయితే మాత్రం లేదా మనస్కుడు అయితే మాత్రం వీరిని భరించడం కష్టమవుతుంది. అంటే వీరి మాట తీరు, వీరి డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా స్వంత ప్రయోజనాలకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. అంటే మేషరాశి వారు భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను కంఫర్ట్గా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు, నాకు బాగుంటే చాలు అన్న వైపుగా వీరి ఆలోచన ఉంటుంది. దీనివల్ల వీరి యొక్క జీవిత భాగస్వామి ఏమనుకుంటుంది, ఏంటి మా ఆయన కావచ్చు, ఆవిడ కావచ్చు అని పట్టించుకోవడం లేదు, ఎప్పుడు తన పని తను చేసుకుంటూ తన సుఖాన్ని తను కోరుకుంటూ ఉంటారు, నా గురించి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు అన్న వైపుగా ఆ జీవిత భాగస్వామి యొక్క ఆలోచన విధానం కొనసాగితే వీరి వైవాహిక జీవితం ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎప్పుడు మాట్లాడిన జీవిత భాగస్వామితో నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఆ రోజు నేను అంత సంపాదించానని చెప్పేసి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎటువంటి కష్టము నష్టము వీరికి ఏదైనా స్వప్రయోజనాలకు వీరికి కాస్త పెద్దపీట వేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానము, మాట తీరు ఇలాగే ఉంటుంది అని చెప్పి అనుకునే ఒక రకమైన అమాయకత్వం కూడా మేషరాశి వారిలో కాస్త అధికంగా ఉంటుంది. ఇది ప్రధానంగా కూడా ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితంలో సమస్యలకు ప్రధానమైన కారణంగా దీన్ని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీరికి సవాళ్ళు అంటే బాగా ఇష్టం అన్నమాట. అంటే ఏదైనా కూడా తేలిగ్గా వస్తే వీరికి పట్టణ నచ్చదు. సాహసోపేతంగా సాధించాలని చెప్పి కోరుకుంటారు. ఎవరూ చేయలేనటువంటి పనులు చేయాలని చెప్పి కోరుకుంటారు. ఇక్కడ జీవిత భాగస్వామితో కూడా కొన్ని సందర్భాల్లో వీరికి సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులను అంటే స్త్రీలను కానీ పురుషులు కానీ చూడండి, వారికి పెద్దగా సవాళ్ళు స్వీకరించడం కానీ సాహసోపేతమైన పనులు చేయడం కానీ ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కానీ స్వతహాగా ఈ మేషరాశి వారు ఏంటంటే తేలిగ్గా వారికి ₹1,00,000 వచ్చినా ₹1,00,000 వచ్చినా పెద్దగా వారికి తృప్తి ఉండదు. వారు కష్టపడి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారే అదే వారికి ఎక్కువ తృప్తినిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి పోరాడి
సాధించాలనే మనస్తత్వం వీరికి ఉంటుంది. మాట తీరు కానీ లేదా వీరు తీసుకున్న నిర్ణయం కానీ క్షణాల్లోనే వీరు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల జీవిత భాగస్వామికి వీరంటే ఒక రకమైనటువంటి భయం కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడే మాట మాట్లాడతారో వీరిని ఊహించి చెప్పడం కొంతవరకు మనకు కష్టమవుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మేషరాశి వారు ఒకవేళ ఇప్పటికే మనం జీవిత భాగస్వామిగా ఉన్నారని చెప్పి అనుకుందామండి. అటువంటి వారితోటి తేలిగ్గా మనం ఎలా వ్యవహరించాలంటే, కొద్దిగా వారి జీవిత భాగస్వామి వీరి పట్ల బెట్టు చేశారని చెప్పి అనుకుందాం. కాస్త అలగడం కానీ కాస్త అలకపోవడం అంటే అది చేస్తే వీరు వెంటనే దారికి వస్తారు. వీరిని మాత్రం ఎదిరించే ప్రయత్నం చేస్తే మాత్రం వీరిని ఆపడం ఎవరి చేత కూడా కాదని చెప్పవచ్చు. ఇక ఏదైనా కూడా డొంక తిరుగుడు వ్యవహారాలు వీరికి నచ్చవు. ఒకవేళ మేషరాశి వారి ప్రధానంగా భార్య కానీ భర్త కానీ ప్రేమిస్తున్నప్పుడు ప్రియుడు కానీ ప్రియులు కానీ ఉంటారు కదా, వీరు ఏదైనా కూడా డొంక తిరుగుడు సంకేతాలు పంపితే వీరికి పట్టానా కూడా అర్థం కూడా కాదు, అర్థం చేసుకోలేరు. వీరికి ఏదైనా సరే నేరుగా చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. నిజంగా చెప్పాలంటే మేషరాశి వారు మన జీవిత భాగస్వామిగా లభించడం మన అదృష్టమే కాదని చెప్పండి. కానీ మనం ఇందాక చెప్పినటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల వీరిని భరించడం మాత్రం కొంతవరకు మనకు సహనం ఉండాలి. లేకపోతే మాత్రం వైవాహిక జీవితంలో సమస్యలు ఇబ్బందులు తప్పు. కోపం అంటూ వస్తే వీరిని ఆపడం దేవుడికి కూడా సాధ్యం కాదని చెప్పవచ్చు. విన్నారు కదా, మేషరాశి వారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం తమ జీవిత భాగస్వామి పట్ల ఏ విధంగా ఉంటుంది, వీరితోటి ఏ విధంగా మనం జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అన్న అంశాలు ఇక రేపటి కార్యక్రమంలో వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుప్రదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న